మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు మన మంగమ్మ కాలేజీలో సనాతన ధర్మం అనే కార్యక్రమంతో 108 గోవులతో పూజ చేయించి హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మన ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, కమిటీ అయితేనేమి ఈ సంవత్సరం దిగ్విజయంగా చేశారు. కార్యక్రమం బాగా జరిగింది. అలాంటి కార్యక్రమం చాలా శుభదాయకం. రేపు జరగబోయే కార్యక్రమంలో మన చుట్టుపక్కల ప్రజలైతేనేమి, ఒక స్వామీజీలైతేనేమి, ఎవరు సంబంధించిన ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మం ప్రసారకర్తలైతేనేమి, హిందూ దేవతలను పూజించే ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు 7 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ గోపూజ 8 మందిలను మన దేవతలందరూ ఎంచుకొని అందరూ కోరుకుంటూ ఆ రోజు మహాప్రసాదంగా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి. నా పేరు కె రంగారావు, మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు సనాతన ధర్మ హిందూ మహాసభ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మా సనాతన హిందూ ధర్మ మహాసభ కమిటీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, అలాగే మా మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అలాగే నాగాంజనేయులు మరియు నేరేళ్ల శ్రీనివాసరావు గారికి, సహచర వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అలాగే రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అష్టోత్తర శత గోపూజా మహోత్సవాన్ని పోయిన సంవత్సరం మన కళాశాలలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ద్వితీయ వార్షికోత్సవంగా మరలా అష్టోత్తర శత గోపూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ ఈ సందర్భంలో హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గోమాత జాతీయ మాతగా గుర్తించాల్సినటువంటి శుభతరుణం ఇది. గోవు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో హిందువుల యొక్క జీవన విధానంలో మమేకమైపోయింది. గోరక్ష సర్వ జగద్రక్ష, గోమాత లేని నాడు భూమాత లేదు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైనటువంటి ఆచారం అనేటువంటి విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఒంగోలు పట్టణ మరియు సమీప గ్రామ భక్తజన సందోహానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో 108 గోవులు, 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞము యాగము చేయించబడుతుంది. అది కూడా లింగంగుట్ట ప్రసన్న పంతులు గారి ఆధ్వర్యంలో ఆ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యజ్ఞయాగాల్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మనము ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తే ఒక దేవుణ్ణి మనం సందర్శించుకోగలుగుతున్నాం. కానీ ఈ యొక్క మంగమ్మ కళాశాల హిందూ ధర్మ మహాసభలో భాగంగా ఈ యజ్ఞ యాగాదుల్లో సకల దేవతల్ని కొలువు చేయాలని మేము సంకల్పించి సకల దేవతలు కనిపించే విధంగా దర్శనం చేసుకుంటూ ఆ యొక్క యజ్ఞ యాగాల పూజా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ తిలకించేటట్లుగా సొంతంగా గోవుకి పూజ చేసుకునేటువంటి విధానాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది
సనాతన హిందూ ధర్మ మహాసభ హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే లోక కళ్యాణం కోసం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను పాల్పంచుకోవడం అనేది కూడా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మరి అందరూ ఉన్నారు పెద్దలు, వీళ్ళందరూ సమిష్టి కృషితోటే ఈ మహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి స్వామీజీలు, వేద పండితులు, సాధువులు, భక్తజన సందోహం, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రివర్యులు, అలాగే పురపాలక ప్రథమ పౌరులు అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి మేము ఆహ్వానించడం జరుగుతుంది. అందరికీ దాదాపు పిలుపులు ఇచ్చాము. ఇంకొద్ది మంది ఉన్నారు, వాళ్ళందరం కూడా ముఖాముఖి కలుస్తున్నాము. ఈ సందర్భంగా నేను మరొకసారి మనవి, హిందువులంతా కూడా ప్రత్యేకించి ఆదివారం 1వ తారీఖు అన్నమాట, మార్చి 1 ఆదివారం అందరూ తమ యొక్క కార్యక్రమాలు ఏదైనా ఉంటే కొంచెం పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమానికి అందరూ సమిష్టిగా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పేసి ప్రత్యేకించి సనాతన హిందూ ధర్మ మహాసభ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్న మా ప్రెస్ మీట్ మిత్ర బృందానికి ప్రత్యేకించి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.